My latest collection start మన వీడియో. Hi, hello everyone. Welcome to Backbone Fitness and my name is Sandeep Kumar. I'm a MMA coach and fitness expert. ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారా అయితే లైక్ షేర్ కామెంట్ అన్నీ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. MMA అంటే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అనే పదంలోనే ఉంది. వివిధ రకమైన మార్షల్ ఆర్ట్స్ అన్నీ కలిపి ఒక కంప్లీట్ ఫైటర్గా చేయడమే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్. ఇందులో మొయ్ థాయ్, కిక్ బాక్సింగ్, రెస్లింగ్, జూజిట్సు, బాక్సింగ్, జూడో మెయిన్గా ఇవి ఉంటాయి. ఇంకా చాలా మార్షల్ ఆర్ట్స్ ఉంటాయి కానీ మెయిన్గా ఈ 6 మార్షల్ ఆర్ట్స్ మెయిన్గా ఉంటాయి. అండ్ దీన్ని నడిపించేది IMMAF, ఇంటర్నేషనల్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫెడరేషన్. ఇది ఒక ఫుల్ కాంటాక్ట్ కాంబాట్ స్పోర్ట్స్. ఫుల్ కాంటాక్ట్ అంటే పంచెస్, కిక్స్, కింద పడేయడం, చౌక్స్, లాక్స్, చాలా ఎలా అయినా స్ట్రీట్ ఫైటింగ్, ఒక కంప్లీట్ ఫైటింగ్ ఇది, కంప్లీట్ స్ట్రీట్ ఫైటింగ్ ఇది. బట్ విత్ రూల్స్ MMA. ఓకే, MMA ఫైట్ మెయిన్గా మనం ఆక్టిగాన్లో చేస్తాం. ఆక్టిగాన్, కేజ్ అండ్ రింగ్ యూజ్ చేస్తాం. కానీ మెయిన్గా ఇప్పుడు ఆర్గనైజేషన్స్ డెవలప్ అయ్యాయి కాబట్టి మెయిన్గా ఆక్టిగాన్లోనే చేస్తున్నారు. ఆక్టిగాన్, కేజ్ అందులోనే మాత్రమే మెయిన్గా చేస్తున్నారు. MMAలో మనకి 2 ఉంటాయి, అమేచర్, ప్రొఫెషనల్. అమేచర్లో ఏమేమి యూజ్ అవుతాయి? అమేచర్లో మనకి గమ్ షీల్డ్, టీత్ గార్డ్. గమ్ షీల్డ్ అంటే టీత్ గార్డ్, మనకి పళ్ళు సేఫ్టీ కోసం యూజ్ చేస్తాం. గ్రోయిన్ గార్డ్ ఇక్కడ పెడతాం, గ్రోయిన్ గార్డ్ సేఫ్టీ కోసం. గ్లౌస్, షార్ట్ యూజ్ చేస్తాం, షార్ట్స్. అండ్ షిన్ ప్యాడ్స్, లెగ్స్కి పెట్టుకోవడానికి షిన్ ప్యాడ్స్ యూజ్ చేస్తాం. ఓకే, బట్ ప్రొఫెషనల్ ఫైట్లో మనం షిన్ ప్యాడ్స్ యూజ్ చేయము. ప్రొఫెషనల్ ఫైట్స్లో షిన్ ప్యాడ్స్ యూజ్ చేయరు. ఓకే, అమేచర్ ఫైట్ 3 minutes 3 rounds ఉంటాయి. బట్ ప్రొఫెషనల్ ఫైట్ 5 minutes 3 rounds కానీ 5 minutes 5 rounds కానీ ఉంటాయి. ఇంతకుముందు ఒకప్పుడు MMA ఫైట్ అంటే ఒక రెస్లర్ని, ఒక బాక్సరు, లేకపోతే ఒక కిక్ బాక్సరు, ఒక జూడో ఫైటర్ ఆర్ జూజిట్సు ఫైటరు, డిఫరెంట్ వెయిట్ కేటగిరీకి సంబంధం లేకుండా ఒక మనిషికి ఫైట్ ఉండేది. ఒకప్పుడు MMA అంటే మనిషికి ఫైట్, డిఫరెంట్ స్టైల్కి మధ్యన ఫైట్ ఉండేది. కానీ ఇప్పుడు ఆర్గనైజేషన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ రూల్స్ డెవలప్ అయ్యాయి. మనిషి సేమ్ వెయిట్ కేటగిరీ ఉన్నప్పుడే ఫైట్ పెడుతున్నారు. ఇప్పుడు మాత్రం ఒక మనిషి 2 opponents సేమ్ వెయిట్ కేటగిరీ ఉంటేనే ఫైట్ నడుస్తుంది. ఇప్పుడు మనం MMAలో ఏమేమి వెయిట్ కేటగిరీస్ ఉంటాయో తెలుసుకుందాం. MMAలో స్ట్రా వెయిట్ అంటే అన్నిట్లకన్నా తక్కువ వెయిట్ స్ట్రా వెయిట్ అంటే 47.6 to 52.2. నెక్స్ట్ 52.2 kg, ఓకే, కిలోగ్రామ్. నెక్స్ట్ ఫ్లై వెయిట్ అంటే 52.2 to 56.7. నెక్స్ట్ బ్యాంటమ్ వెయిట్ అంటే 56.7 to 61.2 కిలోగ్రామ్. ఓకే, నెక్స్ట్ ఫెదర్ వెయిట్ 61.2 కిలోగ్రామ్ to 65.8 ఫెదర్ వెయిట్. నెక్స్ట్ లైట్ వెయిట్ 65.8 to 70.3 లైట్ వెయిట్. ఓకే, ఆఫ్టర్ లైట్ వెయిట్ వెల్టర్ వెయిట్ 70.3 to 77.1. నెక్స్ట్ మిడిల్. ఓకే, నెక్స్ట్ మిడిల్ వెయిట్ 77.1 to 83.9. నెక్స్ట్ లైట్ హెవీ వెయిట్ 83.9 to 93 కిలోగ్రామ్ light heavyweight. Next one heavyweight 93 to 120 heavyweight is the last weight category or 120 plus అనుకుందాం. 120 plus కూడా heavyweight. ఓకే, MMA ఇప్పుడు వెయిట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ MMA విక్టరీ. MMAని గెలవడం ఎలా? MMA ఫైట్లో మనం గెలవడం ఎలా? ఓకే, MMA ఫైట్లో మనం ఎలా గెలవాలి ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ నాకౌట్ పంచ్ ఆర్ నాకౌట్ కిక్. ఒక పంచ్తో కానీ ఒక కిక్తో కానీ ఒక అపోనెంట్ అన్కాన్షియస్ అయిపోవడం లేకపోతే స్టిఫ్ అయిపోవడం ఇలాంటివి జరిగితే నాకౌట్ పంచ్ ఆర్ నాకౌట్ కిక్, అక్కడ రెఫరీ ఆపేస్తాడు. సో విన్నింగ్ వయా నాకౌట్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ సబ్మిషన్ విక్టరీ అంటే ఇప్పుడు ఏదో తెలుసుకుందాం మనం. ఓకే, ఒక సబ్మిషన్ విక్టరీ 2 types. ఓకే, సబ్మిషన్ విక్టరీ అనేది 2 types ఉంటుంది. ఒకటి లాక్, ఒకటి చౌక్. ఇప్పుడు మనం చౌక్ గురించి తెలుసుకుందాం. ఒకవేళ అపోనెంట్ని మనం అన్కాన్షియస్ చేయగలిగితే దాన్ని చౌక్ విక్టరీ అని అంటాం. ఒకవేళ అపోనెంట్కి లాక్ అయిపోయింది, ఇక్కడ హ్యాండ్ లాక్ అయిపోయింది, ఇప్పుడు జస్ట్ నేను లిఫ్ట్ చేస్తున్నాను. ఒకవేళ అపోనెంట్ హ్యాండ్ లాక్ అయిపోతే దాన్ని లాక్ విక్టరీ అంటాం. ఓకే, లాక్ విక్టరీ. అండ్ నెక్స్ట్ TKO విక్టరీ అంటే ఒకవేళ అపోనెంట్ మనల్ని పంచెస్, కిక్స్ అవన్నీ చేస్తున్న కొద్దీ మనం కాపాడుకోకపోతే, మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోలేకపోతే రెఫరీ మనం ఇన్కాంపిటెంట్ అని ఫీల్ అయ్యి రెఫరీ మనం చేయలేమేమో అని తెలుసుకొని రెఫరీ కూడా ఆపేసే అవకాశం ఉంటుంది. దాన్ని TKO విక్టరీ అని అంటాం. ఇంకా జడ్జెస్ డెసిజన్.
ఒకవేళ మీరు 3 రౌండ్స్ కానీ 5 రౌండ్స్ కానీ కంప్లీట్గా ఆడగలిగితే నెక్స్ట్ స్కోర్ కార్డ్ని చూసి జడ్జెస్ డిసైడ్ చేస్తారన్నమాట ఎవరు విన్ అయ్యారు లేదు. అది విన్నింగ్ వయా జడ్జెస్ డెసిషన్. ఓకే, విన్నింగ్ విక్టరీ త్రూ జడ్జెస్ డెసిషన్. ఓకే, నెక్స్ట్ వన్ విన్ త్రూ డాక్టర్ స్టాపేజ్. ఒకవేళ ఫైట్ మధ్యలో మీకు కన్నుకు దెబ్బ తగ్గడం, లేకపోతే యాంకిల్ ట్విస్ట్ అవ్వడం, లేకపోతే హ్యాండ్ బ్రేక్ అవ్వడం, ఏదైనా మూమెంట్ ఒకవేళ మీకు ఏమైనా బాడీలో ఏదైనా ఇంజురీ అయ్యింది అనుకోండి, ఇన్ కేసు అయితే ఎక్కువ బ్లడ్ రావడం, ఏదైనా డ్యామేజ్ అయింది అనుకోండి, మీకు అప్పుడు డాక్టర్ రింగ్ బయట ఉంటారు, ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ డాక్టర్కి ఒకవేళ ఫైట్ ఆపేయాలనిపిస్తే డాక్టర్ కూడా చెప్పే అధికారం ఉంటుంది. అది విన్ త్రూ డాక్టర్ స్టాపేజ్. ఓకే, ఇప్పుడు మనం ఇల్లీగల్ మూవ్స్, ఎంఎంఏలో ఏమేమి ఇల్లీగల్ మూవ్స్ ఉన్నాయని తెలుసుకుందాం. ఓకే, కమ్ హియర్. ఎంఎంఏ ఫైట్లో మనం ఐపోక్ అంటే కళ్ళల్లో ఏలు గుచ్చడం, లేకపోతే గ్రోయిన్ మీద తనడం, ఐపోక్ చేయడం, లేకపోతే మన ఎల్బో 90 డిగ్రీస్లో కొట్టడం. ఎల్బో 90 డిగ్రీస్లో కొడితే కూడా ఇల్లీగల్ మూవ్. ఓకే, ఈ 3 ఇల్లీగల్ మూవ్స్ ఉన్నాయి. ఇంకా అపోనెంట్ కింద ఉన్నాడు, కూర్చో. అపోనెంట్ కింద ఉన్నాడు. ఒకవేళ అపోనెంట్ కింద ఉన్నప్పుడు ఏదైనా 3 parts, 2 legs 1 hand ఆర్ 2 hands 1 leg, ఏదైనా కానీ 3 points కాంటాక్ట్లో ఉందనుకోండి, 2 legs 1 hand, ఏదైనా 3 things కాంటాక్ట్లో ఉన్నప్పుడు మనం నీ కొట్టకూడదు. కొన్ని మేజర్ ఆర్గనైజేషన్స్, మ్యాక్సిమం ఆర్గనైజేషన్స్లో ఈ రూల్ ఉంది. కొన్ని ఆర్గనైజేషన్స్లో లేదు, బట్ మ్యాక్సిమం ఆర్గనైజేషన్స్లో ఈ రూల్ ఖచ్చితంగా ఉంది. ఓకే, ఇప్పుడు ఎంఎంఏ ఫైట్ ఫౌల్స్ గురించి తెలుసుకుందాం. ఫైట్లో మీరు కేజ్ ఉంటుంది కదా, కేజ్ని పట్టుకోవడం, లేకపోతే అపోనెంట్ షాట్ పట్టుకోవడం, అపోనెంట్ వేసుకున్న గ్లౌజెస్ని పట్టుకోవడం, లేకపోతే అపోనెంట్ మెడ మీద గుద్దడం, అపోనెంట్ థ్రోట్కి పంచ్ చేయడం, లేకపోతే అపోనెంట్ హెడ్ వెనకాల కానీ వీప్ వెనకాల కానీ కొట్టడం, అపోనెంట్ని కొరకడం, అపోనెంట్ మీద అని ఉంచడం, ఇవన్నీ ఫౌల్స్ అన్నమాట. అపోనెంట్కి హెడ్ బట్ చేయడం, అపోనెంట్ మెడ ఇక్కడ కొట్టడం, అపోనెంట్ ఈప్ వెనకాల కానీ హెడ్ వెనకాల కానీ కొట్టడం, ఇవన్నీ ఇల్లీగల్ మూవ్స్. ఓకే, ఇవన్నీ ఫౌల్ మూవ్స్ అన్నమాట, ఇవన్నీ ఫౌల్స్. ఇంకొక ఫౌల్ మూవ్ ఏంటంటే అపోనెంట్ హెయిర్ పట్టుకొని పుల్ చేయడం కూడా ఫౌల్ మూవ్. ఓకే, ఇట్లా ఇన్ని ఫౌల్ మూవ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఎంఎంఏ ఫైట్లో ఇవన్నీ జాగ్రత్తలు మనం తీసుకోవాలి ఒకవేళ ఫైట్ చేయాలనుకుంటే. ఇన్ కేస్ మీరు ఫౌల్ మూవ్ చేస్తే మీకు స్కోర్ రిడక్షన్ అనేది చేస్తారు, ఆర్ ఇల్లీగల్ మూవ్స్ చేస్తే మిమ్మల్ని ఫైట్ నుంచి కూడా డిస్క్వాలిఫై కూడా చేసే అవకాశం ఉంటుంది. ఓకే, ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా కానీ, మీకు ఏమైనా తెలుసుకోవాలనుకున్నా మీరు కమెంట్ సెషన్ ద్వారా నాకు పంపించచ్చు, నేను మీకు రిప్లై కూడా ఇస్తాను. చాలామంది ఎంఎంఏ అంటే కిక్ బాక్సింగ్ చేసి ఏదో కొంచెం కరాటే చేసి కుంఫు చేసి దీన్ని ఎంఎంఏ అని చెప్పేస్తున్నారు. కానీ మీరేం నమ్మకండి, ఖచ్చితంగా నేను ఇంకా బాక్సింగ్ గురించి, కిక్ బాక్సింగ్ గురించి, రెస్లింగ్ గురించి, ఎంఎంఏ గురించి కంప్లీట్గా ఎవ్రీ వీక్ 2 to 3 వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా ఎంఎంఏ గురించి కంప్లీట్గా నేను డీటెయిల్గా చెప్తాను. మీరు ఖచ్చితంగా మా ఛానల్ని లైక్ చేయండి, ఫాలో అవ్వండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీకు ఎంఎంఏ గురించి కంప్లీట్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే ఫిట్నెస్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు తెలుసుకోవడానికి ఖచ్చితంగా మా ఛానల్ని ఫాలో అవ్వాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే.